బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే వీడియో ఏంటా అనుకుంటున్నారా? అదే అండి నా ఇంట్రడక్షన్. నా గురించి మీకు చెప్పాలి కదా. సో ఏ స్మాల్ ఇంట్రడక్షన్ అనమాట. ఇది వచ్చేసి ఛానల్ స్టార్టింగ్లోనే పోస్ట్ చేయాలి, కాకపోతే నాకు కొంచెం కెమెరా ఫియర్, అందుకనేసి ఈ వీడియో చేయడానికి ఇంత టైం పట్టేసింది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోతే నా పేరు వచ్చేసి అశ్విత అండి, అండ్ మా హస్బెండ్ నేమ్ వచ్చేసి రమేష్. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిందండి. మాకు 10 months ఓల్డ్ బేబీ బాయ్ ఉన్నాడు. తన నేమ్ వచ్చేసి హిమాంశు. వాళ్ళ విలేజ్ వచ్చేసి నిజాం సాగర్ అండి, అండ్ మా మదర్ వాళ్ళది జహీరాబాద్. కాకపోతే ప్రజెంట్ మేము ఉండేదైతే హైదరాబాద్లో. అంటే అత్తయ్య వీళ్ళందరూ ఊళ్ళో ఉంటారు, నేను మా హస్బెండ్ మా బాబు మాత్రం హైదరాబాద్లో ఉంటాము. క్వాలిఫికేషన్కి వస్తే నేను వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశానండి. అంటే డిగ్రీలో కూడా జాయిన్ అయ్యాను, కాకపోతే అప్పుడున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను జాబ్ చేస్తూ చదువుకోవాలనే ఇంట్రెస్ట్ నాలో ఉండే. అలా అనేసి నేను జాబ్కి జాయిన్ అయ్యాను రిలయన్స్ మార్ట్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గర్ల్గా. సో జాయిన్ అయిన తర్వాతకి వెళ్ళాను కాలేజ్కి కూడా, కాకపోతే ఇక్కడ వర్క్ అక్కడ స్టడీ అంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే నోట్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అలా ఇబ్బంది అనిపించింది. ఇంకా అప్పుడు నేనైతే డ్రాప్ అయిపోయాను అనమాట. ఓపెన్ డిగ్రీ చేద్దామన్న సజెషన్లో ఉన్నాను నేను, కాకపోతే అది కూడా ఫ్లాప్ అయ్యింది. సో టోటల్గా నా ఎడ్యుకేషన్ మాత్రం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. విషయానికి వస్తే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అన్న థాట్ నాకు ఎలా వచ్చిందంటే, నేను ఎక్కువగా యూట్యూబ్లో వ్లాగ్సే చూసేదాన్నండి. అది కూడా ఒక 2 years అయిపోతుంది నేను అలా వ్లాగ్స్ చూస్తూ ఉండడం. మ్యారేజ్కి ముందు అయితే చూడలేదు, మ్యారేజ్ అయిన తర్వాతకే అలా చూసేదాన్ని వ్లాగ్స్ ఎక్కువగా. సో అలా చూస్తూ నాకు ఒక 6 to 7 months ముందు నుండి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి, వీడియోస్ పోస్ట్ చేయాలి అనే థాట్ అయితే వచ్చింది. కాకపోతే నేను మా హస్బెండ్కి చెప్పలేదన్నమాట. చెప్పడానికి కొంచెం టైం తీసుకున్నాను, కొంచెం అంటే చాలానే తీసుకున్నానులేండి. సో తనకు వచ్చేసి నేను జూన్ ఎండింగ్ ఆర్ జూలై స్టార్టింగ్లో చెప్పాను అనుకుంటా. సో నేను ఏ రోజైతే చెప్పానో తను ఆ రోజే ఒప్పేసుకున్నారు. ఓకే షూర్, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నుండి ఏం అబ్జెక్షన్ ఉండదు, స్టార్ట్ చేసుకోవచ్చు అనేసి. సో తను చెప్పిన తర్వాత కూడా నేను ఒక 2 weeks అయితే లేట్ చేశాను. అంటే ఛానల్ క్రియేట్ చేసేసాను అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని, నావి మా హస్బెండ్వి రీల్స్ అండ్ మా బాబు రీల్స్ అలా. సో అలా చేస్తూ ఇంకా మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు కదా, ఓకే చలో స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా నేనైతే ఫ్రైడే రోజు ఒక లాంగ్ వీడియో షూట్ చేశాను. నా డే రొటీనే అనమాట. నేనైతే ప్రత్యేకంగా వ్లాగ్స్ అనే పెట్టుకున్నాను కదా, సో వ్లాగ్సే షూట్ చేస్తున్నాను. సో అలా డే వ్లాగ్ అయితే పెట్టానమాట. అంటే ఫ్రైడే తీసింది సాటర్డే పోస్ట్ చేశాను. సో అలా కంటిన్యూగా అయితే పెడుతున్నాను. నేను వీడియోస్ పెట్టబట్టి కూడా మేబీ ఒక 15 days or 20 days అవుతుంది అంతే. సో ఇప్పటి వరకు అయితే నాకు పర్లేదులే, మరీ అంత చిత్తగా అయితే ఏం తీయట్లేదు వీడియోస్. సో లైక్స్ వ్యూస్ అయితే పర్లేదు అనిపించింది. సో ఇలానే మీరు ఇంకా సపోర్ట్ చేస్తే కంపల్సరీ నా ఛానల్ తొందరగానే మానిటైజేషన్ అవుతుంది. అండ్ సపోర్ట్ విషయానికి వస్తే మట్టుకి నాకైతే మా హస్బెండ్ నుంచి 100 to 100% ఫుల్ సపోర్ట్ అనే చెప్తానండి నేను. ఎందుకంటే తను నేను ఏది అడిగినా కాదు అన్నారు, నీ ఇష్టం, నువ్వు చేయాలనుకుంటే చేయొచ్చు అన్నట్టు ప్రతి దానికి సపోర్ట్ చేస్తారు. సో అలాగే నా యూట్యూబ్ విషయంలో కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారనమాట. అండ్ మా మదర్ వాళ్ళది కూడా అంతే సపోర్ట్ ఉంది. కాకపోతే ఈ విషయాన్ని నేను మా అత్తయ్య వాళ్ళతో అయితే షేర్ చేసుకోలేదు. షేర్ చేసుకుంటే పాజిటివ్గా రియాక్ట్ అవుతారో నెగిటివ్గా రియాక్ట్ అవుతారో అన్న థాట్తో అయితే నేను ఇంకా వాళ్ళకి చెప్పలేదు. సో ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అండి, మీకైతే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయినా మీతో కంపల్సరీ షేర్ చేసుకుని. నా ఫుల్ టైం డ్రీమ్ ఒక్కటే అండి, నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, నా ఛానల్ తొందరగా మానిటైజేషన్ అయిపోవాలి. సో ఇది ఒక్కటే థాట్తో ఉన్నాను. అవుతుంది అన్న హోప్ కూడా నాకు ఉందండి. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నా ఛానల్ తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది, నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతాను. ఛానల్ వచ్చేసి మీరు డైలీ రొటీన్ బ్లాగ్స్ చూస్తారు అండ్ అలాగే మావి రీల్స్, మా లవ్ స్టోరీ ఆర్ మ్యారేజ్ స్టోరీ ఇలాంటి వీడియోస్ అయితే మీరు నా ఛానల్లో. వీడియో అయితే ఇదండి, చాలా చిన్న ఇంట్రడక్షన్ మీతో షేర్ చేసుకున్నాను. అంటే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు, కాకపోతే నా గురించి నేను కొన్ని విషయాలు అయితే చెప్పాను కదా. సో ఇలా ఇంకా మీకేమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను
నెక్స్ట్ ఆ వీడియో చేసి పోస్ట్ చేసి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో అది నా సక్సెస్కి హెల్ప్. గైస్, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ప్రొఫైల్ని క్లిక్ చేసేసి నా వీడియోస్ అన్నిటినీ చూసేయండి. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయడం వల్ల నేను ఇంకే వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. సో ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.